Hello everyone, welcome to iRaise Academy. 3.0 Arithmetic and Maths course ni కేవలం ₹1కే ఇప్పుడు ప్రెజెంట్ అందిస్తున్నాం మనం. సో చాలా మంచి రెస్పాన్స్ ఉందండి స్టూడెంట్స్ దగ్గర నుంచి. అయితే మేజర్గా ఈ 3.0 ఆర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ కోర్స్ని ఎలా డిజైన్ చేసాము అండ్ అసలు ఈ కోర్సు ఎందుకు తీసుకోవాలి మీరు అండ్ ఈ కోర్సు యొక్క ఇంపార్టెన్స్ ప్రత్యేకత ఏంటి అసలు. ఓకే, అయితే నార్మల్గా మనం ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ కావచ్చు, లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, లేదు అంటే బ్యాంకింగ్ ఎగ్జామ్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా ఎగ్జామ్స్ కావచ్చు. జనరల్గా మనం ఏం చేస్తామని నార్మల్గా ఆ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా. అవి చేయడం వల్ల మీకు ప్రీవియస్ ఇయర్స్ అంటే గత సంవత్సరాల్లో జరిగిన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అంటే ఆ క్వశ్చన్ మోడల్ ఎలా వస్తున్నాయి అనేది మనకు కంప్లీట్గా ఐడియా వస్తుంది. దాని ద్వారా మనం దాని తగ్గట్టు ప్రిపేర్ అవుతాము. ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది అనేది ఎక్కువ మంది స్టూడెంట్స్లో ఉండే నమ్మకం బేసిక్గా. అండ్ ఇదే జరుగుతుంది కూడా బేసిక్గా, ఎందుకంటే ఒక ఎగ్జామ్కి సంబంధించి ఆ ప్యాటర్న్లోనే ఉండడం. అది నార్మల్గా ఎస్ఎస్సి ఎగ్జామ్ తీసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అయితే ఉంటాయో అవే మోడల్లో కొంచెం కొద్ది గొప్ప చేంజెస్తో అవే ఎలా ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకున్నా సరే అవే కొద్ది గొప్ప మోడల్లో అవే అలా ఉంటాయి. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రైల్వే బోర్డు నుంచి మనకు లక్షలలో వేకెన్సీస్ రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని వేకెన్సీస్ వచ్చాయి అండ్ ఇంకా కమింగ్ పెద్ద నోటిఫికేషన్స్, ఎక్కువ అభ్యర్థులు ప్రిపేర్ అయ్యే నోటిఫికేషన్స్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి, చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ ఇవేంకి. వీటిలో కూడా మనకు లక్షలలో వేకెన్సీస్ రెడీగా రాబోతున్నాయి. ఓకే, అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకు రైల్వే ఎగ్జామ్స్కి అభ్యర్థులు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి కంపారిటివ్లీ ఎనీ అదర్ ఎగ్జామినేషన్, మీకు స్టాఫ్ సెలక్షన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకా వేరే గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏవైనా సరే స్టేట్ అయినా సెంటర్ అయినా రైల్వే ఎగ్జామ్స్కి చాలా ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతారు మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే. అయితే దీన్ని మేజర్గా మేము కన్సిడర్ చేసుకొని ఇంతమంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నప్పుడు వీళ్ళకు బెస్ట్గా ఉండేలా పర్టికులర్గా రైల్వే ఎగ్జామ్స్కి ఒక కోర్స్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంతవరకు ఏ యాప్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా చేయని విధంగా, అంటే ఎందుకు చేయని విధంగా అని చెప్తున్నా అంటే నార్మల్గా ఆర్థమెటిక్ కోర్స్, ఇప్పుడు ఆర్థమెటిక్ కోర్స్ ఒక డిజైన్ చేసాం అనుకో, నార్మల్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అదే పెడతాము, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి అదే ఆర్థమెటిక్ పెడతాము, రైల్వే ఎగ్జామ్స్కి అదే ఆర్థమెటిక్ పెడతాము, రిమైనింగ్ ఏ ఎగ్జామ్స్ ఉన్నా సరే అదే ఆర్థమెటిక్ మనం కోర్స్ పెట్టి నార్మల్గా కోర్సును సేల్ చేస్తుంటాం. బేసిక్గా అందరూ యాప్లు కూడా చేసేదే, మేము కూడా అంతమంది కూడా చేసాం, మొన్న వరకు కూడా చేసాం. అయితే ఇప్పుడు ఇంతమంది రైల్వే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అలా అన్ని ఎగ్జామ్స్కి ఒకటే ఆర్థమెటిక్ కోర్స్ కాకుండా రైల్వే సెంట్రిక్గా ఓన్లీ రైల్వే అభ్యర్థులకు యూజ్ అయ్యేలాగా ఒక కోర్సు డిజైన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేసిన మేజర్ ఈ కోర్సే 3.0 ఆర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ కోర్స్ అనమాట. అయితే ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి నార్మల్గా, అసలు ఇందులో ఏం చేసామంటే నార్మల్గా ఈ రైల్వే ఎగ్జామ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్థమెటిక్ ఒక టాపిక్ బై టాపిక్ ప్రతి టాపిక్ తీసుకొని ప్రతి కాన్సెప్ట్లో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ఈ మోడల్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో ఉన్న ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఈ మోడల్లో ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఆర్ఆర్బీ, ఏఎల్పి, టెక్నీషియన్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఇలా అన్ని ఎగ్జామ్స్లో నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ మోడల్కు సెట్ అయ్యేలా ఉందంటే ఆ క్వశ్చన్స్ అన్నిటినీ చాలా కష్టపడి వెతికి, ఇప్పుడు మీ రైల్వే ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ ఎంతగా ప్రిపేర్ అవుతున్నారో కష్టపడుతున్నారో అంతకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి రాజశేఖర్ సార్ ఆ అన్నిటినీ ఇలా మీకు అసెంబుల్ చేసి ఈ కాన్సెప్ట్లో ఈ మోడల్కి ఈ రైల్వే ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెట్ అవుతుందని చెప్పేసి అలా ఈ క్వశ్చన్స్ ఇక్కడ ఈ మోడల్కి యాడ్ చేస్తూ అలా అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తూ ప్రతి ఒక్క టాపిక్లో అన్ని మోడల్స్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనకు రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని అలా కోర్సును డిజైన్ చేయడం జరిగిందన్నమాట. అయితే ఇందులో కూడా
ఇప్పుడు రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి అర్థమెటిక్లో అంటే కొన్ని అసలు ఆ కాన్సెప్ట్ నుంచి అడిగిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ కాన్సెప్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అడిగే అవకాశం ఉండొచ్చేమన్న ఉద్దేశంతో ఆ మోడల్ మిస్ అవ్వకుండా, ఆ కాన్సెప్ట్లో ఆ మోడల్ మిస్ అవ్వకుండా వేరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం ఆ మోడల్ కవర్ అయ్యేలాగా అందులో యాడ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇది కూడా చెప్పాను, వేరే క్వశ్చన్స్ కూడా కొన్ని యాడ్ చేసామంటే సార్ రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఓన్లీ రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్నే ఇస్తారా అంటే 90% ఇస్తారు. ఒక 10% వేరే క్వశ్చన్స్ కూడా వస్తాయి. అదే పేపర్ అప్గ్రేడ్ అవ్వడం, వేరే కొత్త మోడల్ రావడం జరుగుతుంటాయి కదా, వాటిని కూడా మిస్ అవ్వకుండా మనం ఎనీవే కాన్సెప్ట్ అండ్ మోడల్స్ అన్నీ కవర్ చేస్తాం కాబట్టి వేరే క్వశ్చన్స్ని తీసుకొని ఈ మోడల్ కూడా మిస్ అవ్వకుండా అందులో ఆ 10% కూడా యాడ్ చేయడం జరిగింది. దీని ద్వారా రైల్వే ఎగ్జామ్స్కి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎత్తుకొని ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇక్కడ కోర్సులో కవర్ అవుతుంది. దాంతోపాటుగా మిగతా 10% ఏదైనా కాన్సెప్ట్స్ మిస్ అయితే రైల్వే ఎగ్జామ్ క్వశ్చన్లు అడగకపోతే అది కూడా మీకు కవర్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మేము చెప్పింది మీకు అంతా కవర్ అవుతుందంటే మోడల్స్ వైజ్గా కాన్సెప్ట్ వైజ్గా అన్నీ కవర్ అవుతాయి. ఓకే, అయితే ఇప్పుడు కవర్ అయ్యాక కూడా మనకు ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి మళ్ళీ కొన్ని రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీకు ఎగ్జామ్ లాగా పెట్టడం జరుగుతుంది. దాంతోపాటుగా మీకు వాటికి సంబంధించిన లైవ్ సెషన్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెడతాం, లైవ్ కానీ రికార్డ్ కానీ మన యూట్యూబ్ ఛానల్లో పెడతాం అడిషనల్గా. దాంతోపాటుగా మనకి ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ కోర్సులో వాటికి రీప్లికా క్వశ్చన్స్ బేసిక్గా మీరు కూడా చూడండి. మామూలుగా ఎక్కడైనా టాపిక్ టెస్ట్ పెడితే మామూలుగా ఎక్కడైనా సరే ఏ ఇన్స్టిట్యూషన్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ రీప్లికా క్వశ్చన్స్ అనేవి పెట్టరు. మామూలుగా ర్యాండమ్గా వేరే క్వశ్చన్స్ తీసుకుంటారు, టాపిక్కి కొన్ని క్వశ్చన్స్ అలా టెస్ట్లా పెడుతుంటారు. బట్ మనం ఏంటంటే రీప్లికా క్వశ్చన్స్ అంటే ఏవైతే మీకు కోర్సులో క్వశ్చన్స్ ఇచ్చామో వాటికి నెంబర్స్ రీప్లేస్ చేసి మేము కొత్త క్వశ్చన్స్ని తయారు చేస్తాం, వాటిని రీప్లికా క్వశ్చన్స్ అంటున్నాం. ఆ రీప్లికా క్వశ్చన్స్ని మీకు ఈ టాపిక్ టెస్ట్ ఫార్మాట్లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీని ద్వారా మీకు ఏంటంటే క్వశ్చన్స్ని బట్టి పట్టకుండా మీకు నెంబర్స్ మార్చడం వల్ల ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు కాన్సెప్ట్ నేర్చుకొని ఈ టాపిక్ టెస్ట్ కూడా మీరు అటెంప్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇది అండి మేజర్గా ఈ 3.2 ఆర్థమెటిక్ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ స్పెషాలిటీ అనమాట. సో దీన్ని రైల్వే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్ ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. 1 రూపీ కోర్స్ గురించి మ్యాక్సిమం 1 రూపీ కోర్స్ని అందరూ యూటిలైజ్ చేసుకునేలాగా చూడండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మేజర్గా కొన్ని కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు మన వీడియో చేసినప్పుడు కూడా, అంటే 1 రూపీ కోర్స్ గురించి. సార్ 1 వీక్లో మేము ఏం చదువుతాం, 1 వీక్లో మాకు కవర్ అవుతుందా, సో 1 వీక్లో మేము చదవలేము, ఇది మీ అంత ప్రమోషన్ స్టంట్ నార్మల్గా 1 రూపీ మీరు ఎట్లా తర్వాత తీసుకుంటారు కోర్సు 1 రూపీ పెట్టాక అని చెప్పేసి. వన్ థింగ్ అండ్ బేసిక్గా ఇప్పుడు మా మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక సీరియస్ ఆస్పిరెంటు ఒక ఆన్లైన్ కోర్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఇప్పుడు 100లలో యాప్లు ఉన్నాయి, 100లలో ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంతమందిలో ఏ కోర్సు బెస్ట్ అని ఎలా ఫీల్ అవుతాడు, ఎలా తెలుస్తుంది, అంతే కదా అండి ఇప్పుడు. సో దానికోసం చెప్పి స్టూడెంట్స్ స్ట్రగుల్ అవ్వకుండా ఇప్పుడు ఒక కోర్స్ కొనాలి అంటే ఆ ఫ్యాకల్టీ మంచిగా చెప్తున్నారా, అది నాకు అర్థమవుతుందా, ఓకే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కవర్ చేశారా, అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, ఇలాంటి ఈ కోర్సుని కొనాలా వద్దా, అసలు ఇది నాకు వర్తియా కాదా, లేకపోతే నాకు టైం వేస్ట్ అవుతుందా. ఎక్కడో కోర్సు మీరు కొంటారు 1000, 1500, 2000, 3000 పెట్టి కొంటారు, ఆ కోర్స్ కొన్నాక డబ్బులు పోయినాయి, ఆ కోర్స్ తీసుకోవడం వల్ల మీరు చదువుకున్నారనుకోండి, ప్రాపర్ కోర్స్ లేనప్పుడు మీ టైం వేస్ట్ అవుతుంది, టైంని మీరు మళ్ళీ బ్యాక్ తెచ్చుకోలేరు. ఓకే, మనీ తెచ్చుకోవచ్చు, టైంని బ్యాక్ తెచ్చుకోలేరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు అలాంటి టైం సేవ్ చేయడానికి, దాంతోపాటు మనీ కూడా సేవ్ చేయడానికి మేమేం చేస్తున్నామంటే ఈ కోర్స్ని 1 వీక్ పాటు మీకు ఫ్రీగా యాక్సెస్ ఇస్తున్నాము. ఈ ఫ్రీ యాక్సెస్ వల్ల మీరు ఎంతైతే అన్ని ప్రతి టాపిక్లో ఒక్కొక్క వీడియో చూడండి. అలా చూసిన వెంటనే మీకు ఏంటంటే ఒక అర్థం అవుతుంది, అరే రాజశేఖర్ సార్ ఇలా చెప్తున్నారు, అరే దీనివల్ల నాకు యూజ్ అవుతుంది, రాజశేఖర్ సార్ బాగా చెప్పట్లేడు నాకు యూజ్ కాదు, ఓకే స్కిప్ చేయండి, వదిలిపెట్టండి. ఈ కోర్సు యాప్ను కూడా తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి, ఈ ఫ్రీ ఉన్నంత వరకు ఒక టాపిక్ ఏదైనా నచ్చితే ఆ టాపిక్ వదిలిపెట్టండి. వీఆర్ నాట్ ఫోర్సింగ్ యూ టు బై ద కోర్స్ ఆఫ్టర్ 1 వీక్. మేమేంటంటే ఇప్పుడు ఈ 1 వీక్ యాక్సెస్ ఇవ్వడం వల్ల ఎవరైతే ఇలా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఓకే,
వాళ్ళకు చాలామంది ఇలా చేయరండి. ఎందుకంటే వాళ్ళ కోర్స్ మీద వాళ్ళకు నమ్మకం ఉండదు. ఎందుకంటే 1 వీక్ పాటు యాక్సెస్ ఇచ్చారనుకోండి, అందులో ఫ్లాస్ తెలిసిపోతాయి, అందులో మిస్టేక్స్ కానీ అంటే అప్పుడు అందులో మీకు ఏదైతే ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ ఉంటుందో అది మీకు ఈజీ తెలిసిపోతుంది. బట్ ఇక్కడ మేము అలా భయపడట్లేదు. ఎందుకంటే మా కంటెంట్ మీద, రాజశేఖర్ సార్ చేసిన వీడియోస్ మీద మాకు నమ్మకం ఉంది. 100% రాజశేఖర్ సార్ బెస్ట్ కంటెంట్ ఇచ్చారు, మీకు యూజ్ఫుల్ అవుతాయి అనే ఉద్దేశంతోనే ఇప్పుడే కాదు ఎవ్రీ ఇయర్ కూడా మేము రాజశేఖర్ సార్ బడికి నమ్మకం 1 రూపీ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ఇన్స్పిరేషన్తోనే ఈ కోర్స్ కొత్తగా లాంచ్ చేశాం కాబట్టి ఇది కూడా మీకు యాక్సెస్ ఇస్తే ది కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. అందుకోసం చెప్పే 1 రూపీకి ఈ 1 వీక్ పాటు వ్యాలిటీ ఇవ్వడం అన్నమాట. అలా సార్ 1 మంత్ ఇవ్వచ్చుగా, 3 మంత్స్ ఇవ్వచ్చుగా, 6 మంత్స్ ఇవ్వచ్చు అంటే మేము 1 మంత్ ఆల్రెడీ ఇచ్చామండి, ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉన్నాం. ఓకే, ఇది 1 వీక్ అని ఈ కోర్స్ మాత్రం ఇచ్చాం. 1 మంత్ నాలుగు ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 1st ఇస్తూనే ఉన్నాం. బట్ అంతకంటే ఎక్కువ ఇవ్వడం అంటే మాకు స్టాఫ్ ఉంటారు, మాకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అన్నిటిని మేము ప్రొవైడ్ చేయలేం కదండి అలా. సో దాన్ని దృష్టిలో పెట్టి ఏది మనకు ఊరికేలాగా అదే చెప్తుంటారు. సో మనకు లలిత డైలాగ్ కూడా డబ్బులు ఊరికే రావని చెప్పేసి మా డబ్బులు కూడా మీకు వేస్ట్ కాకుండా ఈ 1 వీక్ పాటు యాక్సెస్ ఇవ్వడం వల్ల మీరు ఆ 1 వీక్ క్లాసెస్ విని మీకు నచ్చితేనే తర్వాతకి తీసుకుంటారు, లేకపోతే వదిలిపెడతారు. అంతేకాండి మేము ఎవరిని ఫోర్స్ చేయట్లేదు తీసుకోని చెప్పేసి, ఎవరిష్టం వాళ్ళు నచ్చితేనే తీసుకుంటారు. సో ఆ నచ్చడం వాళ్ళు టెస్ట్ చేయడం కోసం చెప్పేసి ఈ 1 వీక్ పాటు యాక్సెస్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.